మనం వాడే ఈ కవర్ల వల్ల మనకి మన పిల్లలకి ఎంత ఇంపాక్ట్ జరుగుతుందో తెలుసా? మనలో ఎంతమంది డైలీ కూరగాయలకి ఇంట్లో అవసరమైన వస్తువులకి కవర్లలో తెచ్చుకుంటున్నాము. అండ్ షాప్ వాళ్ళు బ్యాన్ చేశారన్న రిక్వెస్ట్ చేసుకొని ఈ ఒక్కసారి ఇవ్వండి ప్లీజ్, నెక్స్ట్ టైం నుంచి క్లాత్ బ్యాగ్ తెచ్చుకుంటాము అని చెప్పి కవర్లో తీసుకొచ్చుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎప్పుడైనా ఆలోచించారా? మన అవసరం అయినాక కవర్లు డస్ట్బిన్ లో వేశాక అది ఏం జరుగుతుంది, మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆలోచించారు ఎప్పుడన్నా? చూడండి ఏమి ప్రాబ్లమ్స్ అవుతున్నాయో మనం ఆ కవర్లు వాడడం వల్ల. ఒక కవర్ 500 to 1000 ఇయర్స్ పడుతుంది డికంపోజ్ అవ్వాలంటే. అది మనం వాడే కవర్స్ మనకు ఎఫెక్ట్ కాదు, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ లోపు అవి చిన్న చిన్న పార్టికల్స్ గా తయారయ్యి వాటర్లో సాయిల్లో వెళ్ళిపోతుంది. ఆ వాటర్ సాయిల్ అబ్జర్వ్ చేసి అవి రిటర్న్ మనకే వస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు తాగే వాటర్ లో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉండొచ్చు. ఈవెన్ మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ప్లాంట్స్ కెన్ అబ్జర్వ్ ప్లాస్టిక్ పార్టికల్స్. సో మనం తినే ఫ్రూట్స్ వెజీస్ లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ ఉండొచ్చు. ఈవెన్ ఫిష్, సాల్ట్ ఏవైతే ఉన్నాయి అవన్నీ మనం రెగ్యులర్ గా వాడేవి. సో వీటన్నిటిలో మనకి ప్లాస్టిక్ పార్టికల్స్ మన బాడీలోకి వెళ్తున్నాయి. ఈ మన బాడీలోకి వెళ్ళడం వల్లే ఈ చాలా డిసీజెస్ కి కారణం అవుతుంది. ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కారణం. అంతేకాకుండా కవర్ తయారు చేయడానికి CO2 రిలీజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు వర్స్ట్ కేస్ లో ఒక ఫ్యామిలీ 4 కవర్స్ వాడుతుంటే మంత్లీ, ఇయర్లీ 48 కవర్స్ వాడుతున్నారు. సో ఈ 48 కవర్స్ తయారు చేయడానికి CO2 రిలీజ్ అవుతుంది ఎయిర్ లోకి. సో ఇప్పుడు ఒక హెల్దీ చెట్టు 2 వీక్స్ అబ్జర్వ్ చేస్తే గానీ ఎయిర్ లో ఉన్న CO2 అబ్జర్వ్ చేయలేదు. సో ఇప్పుడు మన చుట్టుపక్కల ఎంతమంది కవర్లు వాడే వాళ్ళు ఉన్నారు, ఎన్ని హెల్దీ చెట్లు ఉన్నారు, ఇంకా మనం ఏ కండిషన్ లో ఉన్నామో మీరు ఆలోచించుకోండి. మీరు అనొచ్చు గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తే మనం వాడము కదా అని. నిజమే, వాళ్ళు బ్యాన్ చేయలేదని మన హెల్త్, మన పిల్లల హెల్త్ పాడు చేసుకుంటామా? మనం వాడకపోతే కవర్ ప్రొడ్యూస్ చేయడమే ఆపేస్తారు. మనం కానీ నిజంగా మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేసి రీయూజబుల్ బ్యాగ్స్ వాడచ్చు. How many are joining hands with me to refuse plastic and reuse cloth? వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.